హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈ వీడియోలో షిర్డీలో చూడదగిన ప్రదేశాల్లో ముఖ్యమైనదైన ఓల్డ్ షిర్డీ లేదా హెరిటేజ్ విలేజ్కి అయితే ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాము. ఇది ఈ హెరిటేజ్ విలేజ్ లేదా ఓల్డ్ షిర్డీ అనేది షిర్డీలోని ప్రధాన సాయి మందిరం నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల లోపు అయితే దూరం ఉంటుంది. ఆటో పర్ పర్సన్ అయితే మామూలుగా బాడీ లెక్క అయితే తీసుకుంటారు, 30 రూపాయలు అలా తీసుకుంటారు. లేదంటే మనం పర్సనల్గా ఆటో పెట్టుకుని వెళ్ళాలంటే 200 అలా తీసుకుంటుంటారు. ఇట్లా ఆటోకి సంబంధించి లేదంటే మన వెహికల్కి సంబంధించి సొంత వెహికల్ ఉన్నా కూడా ప్రధాన ఆలయం నుంచి ఓల్డ్ షిర్డీ అని మన నావిగేషన్లో అయినా చూపిస్తుంది, గూగుల్ మ్యాప్స్లో అయినా చూసుకొని వెళ్ళొచ్చు. ఇలా దారి వెంట ఉన్న పరిస్థితులను కొంత చూపించుకుంటూ మనం ఓల్డ్ షిర్డీ వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే అక్కడ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే పాత షిర్డీ 100 సంవత్సరాల క్రితం సాయిబాబా నివసించి ఉన్న కాలంలో ఎలా ఉంది అనేది షిర్డీకి అక్కడ బొమ్మల రూపంలో, విగ్రహాల రూపంలో, నమూనా రూపంలో చూపించడం అయితే జరిగింది. ఇది ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది కదా, మనం షిర్డీ ఓల్డ్ షిర్డీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆటో టర్న్ తీసుకున్న తర్వాత లెఫ్ట్లో టర్న్ అయితే అయింది. ఇక్కడ నుంచి మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఓల్డ్ షిర్డీ హెరిటేజ్ విలేజ్. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ బయట 150 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. టైమింగ్స్ కూడా 8 నుంచి 8 వరకు అయితే అవకాశం ఉంటుంది. అట్లా ప్రతిరోజు అయితే ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, సన్నటి జల్లు పడేటట్టుగా ఉంది, కానీ వర్షం జల్లు ఏం పడలేదు. లోపలికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాము. షిర్డీలోని పాత షిర్డీ ఏదైతే అంటారో బాబా హెరిటేజ్ సాయి హెరిటేజ్ షిర్డీ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళే విధానం ఇక్కడ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంది. ఎంట్రన్స్ గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. బయట విధానం అంతా కూడా ఇట్లా ప్రహరీ కూడా అయితే ఇట్లా డిజైన్ చేసి పెట్టారు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్ గేట్లోనే టైమింగ్స్ చూపించారు, 8 AM నుంచి 8 PM వరకు. ఇక్కడ కొన్ని అయితే ఈ టికెట్లోనే ఇస్తారు. లోపలికి వెళ్ళి కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. ఎంట్రన్స్ పర్ టికెట్ అయితే 150 రూపాయలు. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ టికెట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఫ్రీ అనేది లేదు. 5 సంవత్సరాల లోపు పిల్లలకైనా టికెట్ తీసుకోవాల్సిందేనట. లోపలికి ఎంటర్ అవుతూనే మనిషికి 150 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాము. ఇటు రైట్ సైడ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళే విధానం వే అయితే చూపిస్తున్నారు ఇక్కడ సిబ్బంది. ఈ ఇళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతులు వ్యవసాయం చేస్తున్నట్టుగా ఎద్దులు, ఆవులు, గేదెలు ఇట్లా మామూలు ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తూ ఉంది. గేదెలు, ఎద్దులతోటి వ్యవసాయం చేస్తున్నట్టుగా రైతులు, అవతల బావి దగ్గర ఆడవాళ్ళు నీళ్లు చేస్తున్నట్టుగా ఇదంతా కూడా ఒక సెట్టింగ్ లాగా అయితే ఏర్పాటు చేశారు. బాగుంది చూడటానికి న్యాచురల్గా. ఇదే విధానంలో లోపలికి ఎంట్రన్స్ ఇంకొక సెకండ్ ఎంట్రన్స్ ఉంది లోపల. ఓల్డ్ షిర్డీ బాబా గారు నివసించి ఉన్న రోజుల్లో షిర్డీలో ఉన్న ప్రజలు ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉండేది అని దానికి సంబంధించి పాత రోజుల్లో షిర్డీ అని అన్నట్టు. ఓల్డ్ షిర్డీ సాయి హెరిటేజ్ విలేజ్. బాబా గారు అప్పట్లో ఈ రూపంలో ఉండేవాళ్ళు అన్నట్టు. ఈయన మహల్సాపతి అనుకోవచ్చు. అక్కడ సంబంధించి టెంకాయలు అవి గుడి లోపలికి అయితే అవసరమైన వాళ్ళు ఉంటారు. మహల్సాపతి గారు గుడి అర్చకులుగా చేస్తున్నారు. అదే దానికి సంబంధించి అక్కడ టెంకాయల పక్కన అయితే ఖండోబా టెంపుల్ అని రాసి ఉంది. ఖండోబా ఇట్లా ముందుకు చూసుకుంటూ వెళ్దాం.
బాగా పాత రోజుల్లో పల్లెటూరు జీవన విధానం. ఒక మగతనేమో మగ మనిషి కట్టెలు కొడుతున్నాడు గొడ్డలతోటి, పక్కన ఆడ మనిషి ఏమో ఇంటి ఇల్లాలు ఇంటి యజమాని అన్నట్టు. పర్లేదు, ఆ రోజుల్లో కూడా వీళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నట్టుగా అయితే జీన్స్ ప్యాంట్లు అయితే చూపిస్తున్నారు. జీన్స్ ప్యాంటు, టీషర్టు, తలగొడ్డ. గోడ మీద పిడకలేదు కొడుతుంది పేడతోటి. ఇట్లా చుట్టూ చూసుకుంటే బాబా గారిది సాయి హెరిటేజ్ విలేజ్లోనే సీసీటీవీ కెమెరా నిఘాలో ఉందని చూపిస్తున్నారు ఇక్కడ బోర్డులు కూడా. లోపలికి దిగొద్దు, లోపల ఏవి ముట్టుకోవద్దు అని చెప్పి ప్రత్యేకంగా బోర్డులు అయితే పెట్టున్నాయి. వెళ్దాం లోపలికి. ఇంకా జాగరణ్ గోండల్ బాబా గారి పల్లకి ఊరేగింపు. ఏ మామూలు పల్లకి కాదుగా, ఇది మామూలు ఊరేగింపు. గొడుగు పట్టుకొని బాబా గారు నడుస్తున్నారు. పల్లకి ఊరేగింపు అంటే బాబా గారు పల్లకిలో కూర్చుంటారు. పల్లకి ఏం రాసింది అది? పల్లకి అంటే సాయిబాబా గారిని పల్లకి సేవకు తీసుకెళ్తున్నారు, ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టుగా చూపిస్తున్నారు. బాబా గారు గ్రామంలోకి భిక్షాటనకు వచ్చినప్పుడు చూపించే విధానము. ఇంటి యజమానురాలు భిక్ష పెడుతున్నట్టుగా బాబా గారికి ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఓల్డ్ సిటీకి సంబంధించి, ఓల్డ్ షిరిడి, పాత షిరిడిలో ఉండే జీవన విధానం. వాళ్ళ అప్పట్లో ఉన్న ఇల్లు, ఇక్కడ దర్జీ కుటుంబిషన్ కుట్టే అతనిది. ఇలా ఇవన్నీ కూడా బాబా గారి చరిత్ర సంబంధించిన పుస్తకాలు చదువుతుంటే కొన్ని గుర్తయితే వస్తుంటాయి. నేను ఇక్కడ బాబా గారు స్వయంగా అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తున్నారు. కళావేదికలో కళా ప్రదర్శన కూడా జరుగుతుంది. ఇదంటే బాబా గారి చావడి అనుకోవచ్చు. ఇది ద్వారకామాయి హండి. ద్వారకామాయి హండి ఇక్కడ రూపంలో బోర్డు అయితే కనిపిస్తుంది. ద్వారకామాయి హండి పక్కన హాస్పిటాలిటీకి సంబంధించి కుష్టి రోగులకి రోగాలు బాబా గారు ఎలా నయం చేశారు అనేది ఇక్కడ కొంత భాగం చూపించడం జరిగింది. బాగుంది ఈ ఇట్లా సెట్టింగ్స్ అన్నీ కూడా. ఓల్డ్ షిరిడీకి సంబంధించి చెప్పులు కుట్టుకునే వాళ్ళు, పసిబిడ్డ కొలిమి దగ్గరికి వచ్చినప్పుడు బాబా గారు ఎట్లా రక్షించబోయాడు, పిల్లవాడు కొలిమిలో నిప్పుల్ని ఎట్లా పట్టుకోబోతున్నాడు అన్నట్టు ఇది బొమ్మ రూపంలో చూపించారు. బొమ్మలు ఇలా మా బుడ్డమ్మ అయితే ఆశ్చర్యంగా చూస్తుంది. మా పతిమ వాలు జడ కూడా చూడొచ్చు. మాధవరావు దేశపాండే స్కూలు సంబంధించి, అలాగే పండితులు వేద కీర్తనలు చేస్తుంటారు కదా. కీర్తన్ ఆరాం బాబా గారు ద్వారకామాయిలో ఉండే విధానము. అప్పట్లో ఈ సేమ్ సెట్టింగ్ అంతా ఈ దాదాపు ఇట్లాగే ఉండేదంట. ఆయన కూర్చునే పైన బల్ల కావచ్చు, గోధుమ పిండి సంబంధించి కావచ్చు, ఆయన ఇటుకురాయి ఇవన్నీ ఆయన కూర్చునే, ఆయన దుని ఒక పక్క దుని మండుతూ ఉంది. ఆ వైపు సెట్టింగ్ అంతా బాగుంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనో రైల్ అని రైల్ ట్రాక్ అయితే ఉంది కదా, రైలు ఎక్కుతాము. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు రైలు ఎక్కడానికి. సంబంధించి చూద్దాం. రోప్వేకి సంబంధించి లోపల రోప్వేకి సంబంధించి టోకెన్ తీసుకున్నాము. పర్ హెడ్ 50 రూపాయలు. చిన్నవాళ్ళకైనా టికెట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. రోప్వే నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. పిల్లలు పైకి ఎక్కారు, నేను కూడా పైకి ఎక్కుతాను. హాయ్ ఫ్రెండ్స్, రోప్వే అయితే ఎక్కారు పిల్లలంతా కూడా. వీళ్ళ పిల్లల ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ఏమంటే బుడ్డి గారు ఎలా ఉంది రోప్వేలో? మీరు కూడా ఏం భయపడద్దు.
ఫ్రెండ్స్. అరవద్దులే, చుట్టూ చూసుకోండి. పర్లేదు, రోపే కూడా అంత స్పీడ్గా ఏం వెళ్ళట్లేదు, పిల్లలకైనా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే పర్సన్స్ కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. మేము 5గురిమి కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము, పర్లేదు, సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. బాగా నిదానంగా వెళ్తుంది, మోటార్ కూడా అంత స్పీడ్ ఏం తిరగట్లేదు. పైన గ్రీజ్ రాలి పడిద్దేమో. లోపల ఆడిటోరియం ఉంది, పెద్ద ఆడిటోరియం అయితే కట్టారు. తర్వాత ఎక్కుదాం, ట్రైన్ కూడా ఎక్కుదాం. మేము ముచ్చట ఎందుకు కాదనాలి. ఆడికే వస్తాం, ఆడికే వస్తాం, ఇంకంతే, సర్కిల్ తిరిగేది ఏం లేదు. ఇంత దూరం మనం వచ్చినంత దూరం ఉంటుంది అంతే. ఆ గోడలోంచి లోపలికి వెళ్ళాములే. అందుకే ఎక్కితే చుట్టూ చూపించేస్తారు. కొంచెం వ్యూ చూడటానికి అయితే బాగానే ఉంది. కింద జంతువులు అవి కూడా చూడండి, బాగా ఎక్కువ చెట్లు అవి పెంచి ఉన్నారు కాబట్టి కొంత కింద అంత వ్యూ పాయింట్ బాగా క్లియర్గా లేదు. కానీ పిల్లల ఉత్సాహం కోసం ఏంటంటే రోప్వే అనేది ఎక్కడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి రోప్వే అయితే ఎక్కించాము. 50 రూపాయల టికెట్ పర్ పర్సన్. ట్రైన్కి కూడా 50 రూపాయలే, ట్రైన్ కూడా ఎక్కుదాము. అది దానిపైన నడిచేది, అది ఊర్లాడు నడిచేటప్పుడు పోయి మళ్ళీ కింద ఊర్లాడు. అది ఫ్రీగానే ఎక్కొచ్చు, అది టికెట్ పని లేదు. వాడు కావాలని చెప్తున్నాడు దాన్ని. అది వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇది పరిస్థితి. అటు ఇంకా ఉంది కానీ వెళ్ళాలి, ఇంకంతే, ఇంకంతకంటే పోదు. చెట్లు ఎక్కువ ఉన్నాయి. రోప్వే అంటే మనకి శ్రీశైలంలో ఆల్రెడీ అలవాటే కాబట్టి అది గురించి పైన లేదు. కానీ అది కొంచెం స్పీడ్గా వెళ్తుంది కదా. చాలా స్పీడ్ వెళ్తుంది. అది ఇంకొంచెం పెద్ద సైజులో అమ్మాయి, ఇది మరి చిన్న సైజు. ఇది అది భయం అనిపించలే నాకు. ఇదేంటి డుంకు డుంకు లిఫ్ట్ లో అమ్మమ్మ కనుక స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండింగ్ లో వాళ్ళు బావిలో నీళ్లు మోస్తున్నారమ్మా. చెట్లు అడ్డం కదా రోప్వేకి, కొమ్మలు కొట్టేస్తుంటారు ఎప్పటికప్పుడు. వీటిలోనే చూటేస్తారా? ఆల్రెడీ ఇక్కడ పిలిచారు, వెళ్ళేనట్టు. 5 minutes కూడా పట్ల అంతే. ట్రైన్ అయితే కొంచెం లెంత్ ఉందిలే, ఇది రోప్వే మరి ఇది ఇంకా సౌండ్ లేకుండా ఉంది, పొల్యూషన్ లేదు. అది గలగల గలగల సౌండ్, ఎంత దూరం సౌండ్ వస్తుంది అది. ఇచ్చేసావా ట్రైన్ ఎప్పుడు ఒకసారి డబ్బులు? ఇప్పుడు ఇద్దాం. ఇది ఎక్కిన తర్వాత అది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని అనిపిస్తే మీకు. చుట్టూ వ్యూ పాయింట్స్. అండి ప్రతిమా గారు, మీ అనుభవం చెప్పండి అండి రోప్వే గురించి, ఈ ఓల్డ్ హెరిటేజ్ సిటీ గురించి. రోప్వే అంటే ఆల్రెడీ షిర్డీలో వచ్చి శ్రీశైలంలో అలవాటే, అందువల్ల ఏమీ అనిపించలే. ఇక్కడ లెంత్ ఎక్కువేం లేదు, కొంచెం దూరమే, ఒక 5 minutes కూడా పట్టలేదు, చాలా స్లోగా వెళ్తుంది. అయితే సీటింగ్ లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రోప్వే అయిపోయాక మళ్ళీ టికెట్ తీసుకొని మినీ ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ రైడ్ కూడా చూద్దాము. జస్ట్ ఒక రౌండ్ అట్ట, ఒక సర్కిల్ తిరిగి వద్దాం చుట్టూ. పిల్లలు అయితే ముందు పట్టుకుంటున్నారు. స్టార్ట్ చేసే ట్రైన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఆపండ్రో బాబు. ఏం పర్లేదు, ఏం పర్లేదు.
మళ్ళీ టర్నింగ్ వచ్చింది. టర్నింగ్ 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 ఇంకోటి అప్ అండ్ డౌన్ డిస్కో డ్యాన్స్. షెడ్లోకి వెళ్తున్నా ఇప్పుడు లోపలికి. మళ్ళీ టర్నింగ్ 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 మళ్ళీ టర్నింగ్ 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 చెట్లలో జడవల్లో చూసుకొని వెళ్ళిపోతుంది. తిరిగి వచ్చేసాం. రౌండ్ పూర్తయిపోయింది. కంప్లీట్. కంప్లీట్. ఇప్పుడు హార్ట్ బీట్ చెక్ చేయాలి అందరిది. ఇప్పుడు అందరికి హార్ట్ బీట్ చెక్ చేస్తాం. ఎలా ఉంది హార్ట్ బీట్? ఏడా కొంతమందికి అసలు హార్ట్ ఆగిపోయేటట్టుంది. మినీ ట్రైన్కి సంబంధించి చూస్తే ఈ సీటింగ్ అయితే చిన్న చిన్నగా ఉన్నా కూడా తిప్పే విధానం కొంచెం ఎంజాయ్మెంట్ బాగానే ఉంది. ఈ బైక్ పల్సర్ బైక్కి ఈ విధంగా అయితే సెట్ చేశారు. పల్సర్ బైకు మధ్యలో ట్రాక్కి టైరు తిరుగుతుంటే టైర్ ద్వారా నెట్టుకొని పోతున్నట్టుగా బాగుంది. సిస్టమ్ బాగానే ఉంది. అటువైపు ఇటువైపు కింద వీల్స్ అయితే ఉన్నాయి ఈ ట్రాక్కి మధ్యలకి. అందువల్ల ఏంటంటే సేఫ్టీ ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం ఇది షేక్ అవుతున్నా కూడా ప్రమాదాలు అయితే జరగవు, అంతవరకు గ్యారంటీ. వీల్స్ ఏంటంటే చుట్టూ రౌండ్గా ఉన్నాయి కాబట్టి కింద ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్కి సపోర్ట్ చుట్టూ ఉంది. బాగుంది రైడ్. రోప్వే కంటే ఈ ట్రైన్ రైడ్ బాగుంది. గుర్రంతో కొంచెం అది ఏంటంటే ఒక్కోసారి స్పీడ్ అవుతుంటుంది, భయపడతారు. వంట ఎక్కబోతున్నారు పిల్లలందరూ కూడా. వస్తానమ్మా వస్తాను. ఎక్కగలుగుతారా? కాలు పెట్టి ఎక్కమ్మా. ఏం కాదు, ఎక్కు. ముందు కూర్చో నువ్వు. ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ 3 ఎక్కుతుంది. కొంచెం ముందు జరుగు. ఓకే. తర్వాత నెంబర్ 2. సరిపోయిందిలే. నెంబర్ 1. ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళు నెంబర్ 1. మధ్యలో ఎటు నుంచి లెక్కేసిన నెంబర్ 2. ముందాము నెంబర్ 3. ఓకే రైట్. రైట్ స్టార్ట్. పట్టుకోండి అమ్మా. ఆ రెండింటికంటే అంత స్పీడ్గా ఏమి ఉండదులే, నిదానంగా వెళ్తుంది. నల్లతాడు అంటే పట్టుకో. సెంటర్ కంటే కూర్చో బ్యాలెన్స్గా. ఇంకొంచెం యువతల కంటే జరుగు. రైట్ ఓకేనా? రైట్ ఓకే. రైట్ స్టార్ట్. ఏం చేయదులే పని. ఏం లేదు. సెంటర్ కూర్చోమ్మా. అరే నువ్వు కొంచెం యువతలకు జరుగుతున్నట్టు కూర్చో. యువతలు జరిగి ఇంకా జరుగు. అంటే సీటు కొంచెం అవతల జరిగిపోతున్నట్టుగా ఉంది, వాలిపోతుంది. అంటే ఒంటికి ఒక సైడ్ బరువు అవుతుంది. ఇటువైపు కూర్చో ఎక్కువ. రైట్ బాన్. అది రావట్లేదు, అక్కడ ఆగిందిలే. ఇంకొంచెం యువతలు జరుగు. ఇంకా జరుగు. రైట్ అట్టుండు. 2 సైడ్లు బ్యాలెన్స్ కూర్చుంటే. ఇప్పుడు పతిమని ఎక్కియాలి నెక్స్ట్. నువ్వా? ఓ ఏంటి నువ్వే? నీ వయసు ఎంత నాన్న? నీ వయసు ఏజ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు నీకు? ఎంత ఉంటుందిరా? మహా అయితే 10-12 ఏళ్ళు ఉంటాయి అంతే కదా నీకు?
సరే సరేలే. మెయిన్ గేట్ ఏదైతే ఉందో మెయిన్ గేట్ దాకా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తిప్పుతున్నారు. పిల్లల ఎంజాయ్మెంట్ ఇలా ఉంది. ఓకే పిల్లలకి 50 రూపాయలు, పెద్దవాళ్ళకి అయితే 100 రూపాయలు అంట. ముగ్గురు పిల్లల్ని ఎక్కించాను. ముగ్గురికి 350, 150 రూపాయలు. వంటి పాదాలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. మెత్తగా వంటి నడిచేటప్పుడు పాదాలు కూడా కింద స్పాంజిల్లాగా కదులుతున్నాయి. బాగుంది. ఇక్కడ రోప్వే కానీ ఈ మోనో రైలు కానీ ఒంటె గుర్రాలు ఇట్లా ఎక్కటం పిల్లల ఎంటర్టైన్మెంట్కి బాగున్నాయి. ఇక్కడ విధానాలు బాగున్నాయి. ఓల్డ్ షిరిడీకి సంబంధించి. ఓకే థ్యాంక్ యూ. ఓకే గుడి జాగ్రత్త కొట్టురా. నువ్వు కొట్టబావా? రే గోలి ఇటు కొడతావా? ఏది గబక్కన తగిలిద్ది. లేదు రైలు అత్త మహిళా చెట్ల కింద క్రూర మృగాలు పడుకున్నట్టుగా పెద్ద సింహము, తర్వాత ఎలుగుబంటి, పెద్ద పులి, ఖడ్గమృగము, చిరుత పులి, పైన గొరిల్లా, చింపాంజీ లాంటివి చాలా క్లియర్గా ఉంది. బాగున్నాయి. జిరాఫీ కూడా ఉంది అక్కడ ఎలుగుబంటి పక్కన. జిరాఫీ ఏమంటే ఫతిమా గారు, ఫ్లవర్స్ చాలా వరకు ఊడిపోయినాయి. లవ్ సింబల్ చూపించారు. ఆడిటోరియం పక్కనే జీబ్రాలు, అలాగే జింకలు, దుప్పులకు సంబంధించి బొమ్మలు అయితే పెట్టారు. అది చెట్టు పైకి ఎక్కి దూకుతున్నట్టుగా బొమ్మ అయితే పెట్టారు. ఒక జింక. ఫోటో స్పాట్, ఫోటోలు అవి తీసుకోవడానికి అవైలబిలిటీగా ఇచ్చారు. ఫోటో స్పాట్ చుట్టూ ఈ విధంగా అయితే ఉన్నాయి. కలర్స్ అంతా నార్మల్గా ఉంది, అంత సూపర్గా ఏం లేదు. ఏముందిరా ఫోటో తీయడానికి కూడా అంత కలర్ఫుల్గా ఏం లేదు. పదం పండి. సరే అయ్యేంటి చూడండి ఆటల సంగతులు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇక్కడి నుంచి అన్నీ ఆడుకునే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా పేమెంట్ చేసాం. ఇవన్నీ ఫ్రీ. రే పక్కపరా. మీరిద్దరే తిప్పండి. పర్లేదు, అంత మాత్రం చాలే. బాగానే తిరుగుతుందిలే స్పీడ్గానే. కెమెరా కూడా అంత స్పీడ్ తిరుగుతుంది. వీళ్ళు ముగ్గురు మన పిల్లలైనా అని నేనే గుర్తుపట్టలేనంత స్పీడు. ఏం ఫతిమా కూడా అడ్డ ఫోన్ తిప్పిందో.
ఇంకా స్పీడ్ కావాలా ఇంకా ఆపాలా ఇట్లా పిల్లలు ఆడుకునే చాలా రకాలైతే ఉన్నాయి. ఇది కూడా జారుడు బండ. బొడ్డమ్మ యాక్టివ్గా జారుతుంది. కింద జాగ్రత్త. అటు ఎక్కలేవమ్మా. చాలే. ఇక దొంగ బ్రిడ్జి ఎక్కి వెళ్తున్నారు. దొంగచాటుగా అడవిలోకి ఏదో స్మగ్లింగ్ చేయడానికి వెళ్తున్నారు దొంగలు. దొంగ బ్రిడ్జి మీద నుంచి దొంగలు దాటి వెళ్తున్నారు. ఏం స్మగ్లింగ్ చేస్తున్నారు? ఇదిగో ఇంకోటి, ఇదిగో బడా స్మగ్లరు, మగవాళ్ళ దుస్తులు వేసుకున్న ఆడపిల్ల. మీరు పాత షిరిడి లేదా హెరిటేజ్ విలేజ్కి సంబంధించి ఇలా ఉన్నాయి వసతులు. అయితే దాదాపు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. పిల్లలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి అలాగే ఆడుకోవటానికి, పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడానికి వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా ఓల్డ్ షిరిడి అనేది చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా బాగా ఎంజాయ్ చేశాము. అద్భుతంగా ఉంది. వీడియో ముగిస్తున్నాను.